ప్రియమైన వాళ్ళరా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ఉదయకాల సమయాన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజంతా కూడా మీ అన్ని విషయాల్లో దేవుని హస్తము మీకు తోడై ఉండి మీకు జయాన్ని కలుగుజేయునుగాక. పాత నిబంధనలో ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శిలువ మరణాన్ని గురించి మనం ధ్యానిస్తూ వస్తున్నామండి. ఈరోజు మనము తాపకరమైనటువంటి సర్పము యొక్క ఆకారాన్ని గురించి మనం ధ్యానించుకోబోతున్నామండి. దీని గురించి మనము సంఖ్యాకాండము 21వ అధ్యాయంలో 6 నుండి 9 వచనాల వరకు మనము చదవగలం. ప్రియమైన, ఇప్పుడు ఐగుప్తు దేశం నుంచి ఇశ్రాయేల్ విడిపించబడి అరణ్యంలో ప్రయాణం చేస్తున్నప్పుడు వారు దేవునికి విరోధంగా, యెహోవాకి విరోధంగా వారు సనుక్కున్నప్పుడు దేవుడు వారి మధ్యలో తాపకరమైనటువంటి సర్పాలను పంపించాడు. అవి ప్రజలను కరిచినట్లుగా మనం చదువుతున్నామండి. ప్రియమైన, ఇప్పుడు తాపకరమైన సర్పాలని తెలుగు బైబిల్లో ఉంది, కానీ ఇంగ్లీష్లో ఫైర్లీ సర్పెంట్స్ అని బైబిల్లో ఉందండి. అంటే నిప్పును గక్కేటువంటి సర్పాలని అర్థం. ప్రియమైన, ఇప్పుడు అలాంటి సర్పాలు వచ్చి ప్రజలను కరుస్తున్నాయి. చాలామందికి వేదన కలుగుతుంది, మరణం కలుగుతుంది. ఇప్పుడు ప్రజలు వచ్చి మళ్ళీ మోషే దగ్గర క్షమాపణ అడుక్కుంటున్నారు. అయ్యా, మేము తప్పు చేసాము, మేము క్షమించు, మా కొరకు దేవునికి మొరపెట్టన్నప్పుడు, దేవునికి ఆయన మొరపెట్టినప్పుడు ప్రియమైన దేవుడు అంటున్నాడు, నువ్వు తాపకరమైన సర్పం యొక్క ఆకారాన్ని నువ్వు చేసి దాన్ని సిలువ ఒక కర్రకు నువ్వు తగిలించి, ఒక మ్రానుకు తగిలించి నువ్వు ఉంచినప్పుడు దాన్ని చూసే పాము ఎవరైతే కరుస్తుందో ఆ కరువబడిన వారందరూ కూడా ఆ యొక్క తాపకరమైన సర్పం యొక్క ఆకారాన్ని చూసినప్పుడు వారు స్వస్థత పొందుకుంటారు అని చెప్పి ప్రియమైన మోషేకి దేవుడు చెప్తున్నాడండి. ప్రియమైన, ఇక్కడ మనము గమనించేది ఏంటంటే ఇక్కడ ఎలాగ వచనం అపార్థం చేసుకోబడిందో చూడండి ప్రియులరా. ఇప్పుడు ఇక్కడ సిలువలో పాము యొక్క మ్రానులో పాము ఉందండి. ఈ పాము ప్రాణం లేనిదిగా ఇక్కడ ఉంది, కానీ ఇక్కడ చూస్తే ఆ పాము ప్రాణంతో వారిని కరిచి వారిని బాధ పెడుతుందండి. ఇప్పుడు ఈ బాధకి కారణం ఏంటంటే వారు చేసినటువంటి పాపము. వారు దేవునికి విరోధంగా సనుక్కున్నారు కాబట్టి దేవుడు సర్పాలను, పాములను పంపించాడు. అప్పుడు మన యొక్క ప్రమాదాలకు, మన వేదన కారణం ఏంటంటే మనం చేసినటువంటి పాపాలు. ఈ పాము ఎప్పుడైతే ఒక వ్యక్తిని కరుస్తుందో అక్కడ వెంటనే వాడికి వేదన కలుగుతుంది. ఆ వేదన కలిగినప్పుడు ఏం కలుగుతుందంటే ప్రియమిత్రుడా, ఇది ఎందుకు నాకు వచ్చింది, ఇది ఎందుకు దేవుడు నాకు అనుమతించాడంటే నేను చేసినటువంటి నా పాపము వలన. అప్పుడు అక్కడ 2 విషయాలు జరుగుతున్నాయండి. అంటే పాపం వలన ఒక శిక్ష ఒకటి వస్తుంది. శిక్ష వచ్చినప్పుడు అతనిలో పశ్చాత్తాపం కలుగుతుంది, తన పాపాన్ని ఒప్పుకోవాలి అని చెప్పి ప్రియమిత్రుడా అతనికి పాప క్షమాపణ కోరేటువంటి హృదయం వచ్చేస్తుందండి. ప్రియమిత్రుడు అప్పుడు ఆ వేదనతో, ఆ పాప క్షమాపణ హృదయంతో వాడు ఆ ఎత్తబడినటువంటి ఆ యొక్క తాపకరమైన సర్పం యొక్క ఆకారాన్ని, రూపాన్ని చూసినప్పుడు వాడికి స్వస్థత కలిగింది. ఎవరు స్వస్థత కలిగించిందంటే ఆ తాపకరమైన పాము కాదండి ప్రియమిత్రుడా, దేవుని మాట అక్కడ స్వస్థత కలిగించింది. అంటే దాని అర్థం ఏంటి? నీ వేదనలో నువ్వు చూడవలసినటువంటి స్థలము సిలువ. సిలువలో ఆ పాము ఎలా ఉందంటే ప్రాణము లేనిదిగా ఉంది, అది చంపబడిందిగా, జయింపబడిందిగా ఉంది. కానీ ఆ పాము నిన్ను ఇప్పుడు ప్రాణంతో కింద నిన్ను వేదన పరుస్తుంది. కానీ సిలువలో నిన్ను వేదన పరిచేటువంటి ఆ సాతానికి సమానమైనటువంటి ఆ సర్పాన్ని, నీ యొక్క క్రియలకు శిక్షను విధించేటువంటి ఆ సర్పాన్ని దేవుడైన యేసుక్రీస్తు సిలువలో జయించాడు. నువ్వు సిలువ వైపు చూసినప్పుడు ఆ దేవుడు నిన్ను బాధ పెడుతున్నటువంటి ఆ యొక్క సాతాను చేతులు నిన్ను విడిపించగలడు అనేటువంటి పాఠాన్ని ఈ యొక్క సంఘటన మనకు నేర్పిస్తుందండి. ప్రియమిత్రులారా, వచనం ఎలాగా అపార్థం చేసుకోబడిందో చూడండి ప్రియులారా. ఈ రోజుల్లో మనం WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క గుర్తు కూడా ఈ యొక్క కర్రకు చుట్టబడినటువంటి సర్పమే మనం ఎరుగున్నామండి. ఎలాగా అపార్థం చేసుకోబడిందో వచనం చూడండి. అంటే సర్పాన్ని చూస్తే ఇశ్రాయేల్ స్వస్థత పొందుకున్నారు. అప్పుడు మీకు స్వస్థత ఇచ్చేది ఏంటి? సర్పం అని చెప్పి సాతానుకి హెచ్చించబడుతున్నాడు మనుషుల ద్వారా. కానీ అక్కడ దేనికి గుర్తుగా చెప్పబడింది? యేసుక్రీస్తు వారు కలువరి శిలువలో సాతాను యొక్క తలను ఆయన చితకత్రొక్కాడు, ఆయన జయించాడు అనేటువంటి గుర్తుగా ఆ యొక్క సంఘటన దేవుని ద్వారా జరిగించబడింది, చెప్పబడింది. కానీ సాతానుడు ఎలా మోసపరిచి తను హెచ్చించుకుంటున్నాడో చూడండి పిల్లరా. స్వస్థత ఇచ్చేది మనుషులు కాదు, దేవుడు. స్వస్థత ఇచ్చేది సాతాను కాదు, దేవుడు. కాబట్టి మనము పాప క్షమాపణ కలిగిన హృదయముతో, తగ్గింపు హృదయముతో
మనము సిలువ వైపు చూసినప్పుడు మనకు స్వస్థత, విడుదల, ఆరోగ్యం కలుగుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి మనము సిలువ వైపు, యేసయ్య వైపు మనం చూద్దాము. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, దయగల దేవా, ఇంతవరకు ఈ మాటలు విన్న తండ్రి, నీ బిడ్డలొక్కొక్కరిని దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. తండ్రి, ఆ తాపకరమైనటువంటి సర్పం అంటే ఏంటి అని తండ్రి ఈరోజు మాకు నేర్పించిన కృపను బట్టి స్తోత్రము అయ్యా. మాకు వేదనలు కలిగినప్పుడు తండ్రి, మేము మీ సిలువ వైపు చూసినప్పుడు తండ్రి, మాకు స్వస్థతను, విడుదలను దయచేసేటువంటి దేవుడై ఉన్నావు. దాన్ని బట్టి నీకు స్తోత్రము అయ్యా. ఈ యొక్క మాటలు వింటున్నా నీ బిడ్డలకు జీవితంలో కనబడుతున్న ప్రతి బాధలను తండ్రి తొలగించమని ప్రార్థిస్తున్నాను. మీ బిడ్డలను ఆశీర్వదించమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్.